ప్రైజ్లాడు పిల్లలు. అక్క, ప్రతి సంవత్సరం మనం ఎందుకు ఈరోజు పండగ సంతోషంగా జరుపుకుంటాం? ఓ అదా, మన యేసయ్య సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన రోజు. అందుకే సంతోషంగా పండగలా జరుపుకుంటాం. అక్క, అసలు యేసయ్య సిలువ ఎందుకు వేయబడ్డాడు? దేవుడు తాను సృష్టించిన రాజ్యంలో ఉండాలని ఈ మనుషులను సృష్టించుకున్నాడు. కానీ మనం బైబిల్లో చెప్పిన విధంగా కాక మనకు నచ్చిన విధంగా జీవిస్తూ దేవునికి బాధ కలిగిస్తున్నాము. ఆయన రాజ్యంలో స్థానాన్ని కోల్పోతున్నాము. అమ్మో, మనం అంటే యేసయ్యకి ఎంత ఇష్టమో. మన యేసయ్య ఎంత మంచోడు. చాలా మంచివారు యేసయ్య. ఆయన ఒక మంచి గురువు కూడా. మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. అవునా అక్క, ఇంకా చెప్పరా యేసయ్యలో ఎన్ని గొప్ప విషయాలున్నాయో? యేసయ్య కనికరము గలవారు, క్షమాగుణము గలవాడు, ప్రేమామయుడు. ఒక ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉండేది. ఆ ఊరి వాళ్ళందరూ రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని చూశారు. అప్పుడు ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళింది. మన యేసయ్య కనికరం గల దేవుడు కదా, అందుకని వారందరి నుండి యేసయ్య ఆమెను కాపాడాడు. ఇంకా పాపము చేయక బ్రతకమని యేసయ్య ఆమెకు చెప్పాడు. అవునా అక్క, మరి దేవుడు ఆ స్త్రీని ఎలా రక్షించాడు? వారిలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక విధంగా తప్పు చేసిన వాళ్ళే కావడంతో వాళ్ళందరూ అక్కడి నుండి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అలా మన యేసయ్య చూపించిన కనికరం వల్ల ఆ స్త్రీ రక్షింపబడింది. యేసయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. వారిలో ఒకరైన ఇస్కరియోతు యూదా డబ్బులకు ఆశపడి యేసయ్యను చంపాలని చూసిన వారికి సహాయం చేశారు. యేసయ్యను వారికి అప్పగించాడు. అవునా అక్క, మరి యేసయ్య దేవుడు కదా, తనకు తెలియదా తన శిష్యులే తనని పట్టించాలని చూస్తున్నారని? ఆ విషయం యేసయ్యకు ముందే తెలుసు. అయినా కూడా ఆ శిష్యుణ్ణి ఏమనకుండా యేసయ్య క్షమించేశాడు. తనను చంపాలని చూసిన వారిని కూడా క్షమించే అంత గొప్ప మనసున్నవాడు యేసయ్య. దేవునికి మనుషులంటే ఎంత ప్రేమ అంటే, ఈ భూమి మీదికి మనుష్య కుమారులాగా వచ్చి వారి బాధలను తొలగించి వారి రోగాల నుండి బాగు చేసి దొంగలుగా పాపాత్ములుగా ఉన్న వారిని మంచివారిగా మార్చి వారిని వారి పాపములను ఆయన మోసి ఆయన ఏ పాపమును చేయకుండా దోషిలా నిలబడి మన తప్పుల కోసం మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. మనల్ని స్వాతంత్రులుగా చేశారు. ఎవ్వరూ చూపించలేని ప్రేమ ఇది యేసయ్య ప్రేమ. అంతేకాదు, మనం యేసయ్యలాగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాము. అవునా అక్క, అయితే మేము కూడా యేసయ్యలాగానే ఉంటాం. అంతేకాదు, మనం యేసయ్యలాగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాము. సరేనా? మొదటిగా తల్లిదండ్రులను గౌరవించాలి. అంటే మీ తల్లిదండ్రులు చెప్పిన పని మీరు చేయాలి. వారు చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు. అది నేను చెయ్యను, ఇది నేను చెయ్యనని, అది కావాలి ఇది కావాలని మొండిగా ప్రవర్తించకూడదు. సరేనా? బీదలను కనికరించాలి. అంటే ఏమైనా లేనివారు ఉంటారు కదా, మీ స్కూల్లో కానివ్వండి, మీ దగ్గర అన్నీ ఉంటాయి కదా, బుక్స్ పెన్నులు ఎక్స్ట్రా, అలా లేని వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఇవ్వాలి. అది మీరు దేవునిలాగా యేసయ్యలాగా కనికరము చూపించినట్లు అవుతుంది. సరేనా? శత్రువులను క్షమించి ప్రేమించాలి. అంటే మీరు నచ్చని వారు కానీ, మీకు నచ్చని వాళ్ళని కానీ శత్రువుల్లాగా చూడకూడదు. మీరు గొడవ పడ్డ వాళ్ళతో కూడా మీ తప్పున్నా సరే వాళ్ళకొక సారీ చెప్పండి. వాళ్ళతో మంచిగా కలిసిమెలిసి ఉండండి. అప్పుడు యేసయ్య ఎలాగైతే వాళ్ళ శిష్యులను క్షమించి ప్రేమించాడో అలాగే మీరు కూడా దేవుని ప్రేమను చూపించినట్టు అవుతుంది.
తగ్గింపు కలిగి ఉండాలి. అన్నీ నాకే తెలుసు, లేకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అని మొండిగా వాదించకూడదు. యేసయ్యలాగా మనం కూడా తగ్గింపు కలిగి ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజమే మాట్లాడాలి. దొంగతనం చేయకూడదు. ఇతరుల వస్తువులను మనం ఎప్పుడూ తీసుకోకూడదు. అది మనకి ఎంత అవసరమైనా వారికి తెలియకుండా మనం తీసుకుంటే దొంగతనమే అవుతుంది కదా. సో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి, కానీ దొంగతనం చేయకూడదు. చెడ్డ మాటలు పలకకూడదు. ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ చులకనగా, అసహ్యంగా మాట్లాడకూడదు. ఇంకా మనం రోజు ఇవన్నీ పాటించేలా జ్ఞానంనివ్వమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. యేసయ్యకు నచ్చిన విధంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే యేసయ్య తన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. సరే, మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? మా పాపాలను శిలువపైన నీవు కార్చిన రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన నీ రాజ్య వారసులుగా చేయడానికై మా కోసం బలి అయిన మా దేవా, నీకే వందనాలు. ఇదిగో, నీవు మా కోసం కార్చిన నీ పరిశుద్ధమైన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని శుద్ధుల్ని చేయండి యేసయ్యా. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మాకు ఇది మొదలుకొని నిన్ను ఇష్టపడే వారముగా నీ ప్రేమ కలిగి నీ వలె జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలను విన్న పిల్లలు వారి తప్పులను గ్రహించి వాటిని సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలని ఆశపడ్డారు. దేవుని బిడ్డలమైన మనము యేసయ్య చేసిన త్యాగాన్ని మరియు చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి బాధపెట్టే విషయాలను మన హృదయములలో నుండి, మన తలంపులలో నుండి తొలగించి ఆయనకు సాక్షులముగా తనను సంతోషపెట్టే వారిలా జీవిస్తూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం.